दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालाम् दधाना हस्तेनैकेन पद्मम् सितमपि च सुखम् पुस्तकम् चापरेण भासा कुन्देन्दु शङ्ख स्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. ప్రజలందరికీ నమస్కారం. మళ్ళీ ఇంకోసారి ఆనంద రామాయణ ఆనందాన్ని అనుభవించాలి అని వచ్చిన మీ అందరికీ స్వాగతం. ఈరోజు 2026 సంవత్సరం జూన్ 13వ తారీఖు మంగళవారం, శనివారం. కిందటిసారి మనం ఎక్కడి దాకా చెప్పుకున్నాము అనేది ఒక్కసారి మనం చూసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళడం ధర్మం. సరే, ముని అయినటువంటి ముద్గల మహర్షి దగ్గరికి దశరథ మహారాజు వచ్చినప్పుడు ఆయన అడిగారు, నా సంగతి ఏమిటి, మా పెద్దాడి సంగతి ఏమిటి, మే అన్నాళ్ళు మా వాడు పరిపాలిస్తాడు అని. సరే, మొత్తానికి ఆయన ఉన్నట్టు దశరథ మహారాజుతో చెప్పేశాడు, మీ కుమారుడే విష్ణువయ్య. అయినప్పటికీ ఈ వృంద అనేటువంటి ఆవిడ శాపం విష్ణువుకి ఒకటి ఉంది, దాని ప్రకారం కొంతకాలం సీతా వియోగం తప్పదు మీ వాడికి. అప్పుడే పెళ్ళి వచ్చారు వాడు, ఇంకా పెళ్ళి ఇంకా ఇంటికి వెళ్ళలేదు, జనక మహారాజు దగ్గరే ఉన్నారు. ఇంకా ఆ సమయంలోనే చెప్పాడు, మీ వాడికి కొన్నాళ్ళు భార్యతో వియోగం తప్పదయ్యా. అదేమిటది, ఎందుకు వచ్చింది ఆ బృందాశాపం అని అడగడం. దాంతో ఆయన ఆ దేవేంద్రుడికి ఒకనాడు పరమేశ్వరుడు శాపం పెట్టడం, దానివల్ల పరమేశ్వరుడి యొక్క 3వ గంట నుంచి వచ్చినటువంటి తేజస్సు అది సముద్రంలో పడి దాని నుంచి జలంధరుడు అనేటువంటి ఒక రాక్షసుడు పుట్టడం, ఆ రాక్షసుడిని దేవతలు ఎవరు కూడా సంహరించలేకపోవడం. దానికి కారణం ఏమిటి అంటే అతని భార్య బృందాదేవి యొక్క పాతివ్రత్యమే అతన్ని రక్షిస్తోంది అని పార్వతీదేవి చెప్పడం. దాంతో ఆమె యొక్క పాతివ్రత్యాన్ని భంగపరచడానికి విష్ణువు సిద్ధపడి చిన్న కపట కృత్యం ఒకటి చేసి ఆమె భర్త మరణించినట్లుగా చూపించి, ఆమెమో అక్కడ మహర్షిని ప్రార్థించగానే అతగాడు ఆయన పునరుజ్జీవింపజేసినట్లుగా చేసి విష్ణువే ఆ జలంధరుడి రూపంలో వచ్చాడు. గుర్తించలేనటువంటి ఆవిడ విష్ణువుతోటి కొంతకాలం సంసారం చేయడం, గడపడం జరిగింది. మొత్తానికి ఒక సమయంలో ఆవిడకి తాను మోసపోయానని, తన అసలు భర్త కాడితడని, ఇతడు విష్ణువు అని తెలుసుకుని విష్ణువుకి ఏ రకంగా అయితే నా భర్త నా నుంచి దూరం అయ్యాడో ఆ రకంగా నీకు కూడా, నీ భార్య నీకు కొన్నాళ్ళు దూరం అవుతుంది అని చెప్పి ఒక శాపం ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఆ రకంగా వృందాశాపం వల్ల మీ వాడికి భార్య వియోగం కొంతకాలం ఉంటుందయ్యా అని చెప్పారు. సరే, దశరథ మహారాజు జరగబోయేదాని విషయం తెలుసుకున్నటువంటి వాడే ఈసారి రాముడు విష్ణువు అంతటి వాడు నా కడుపులో పుట్టడానికి నేనేమేం పుణ్యాలు చేశానో చెప్పు అని అడగగానే అతడు ధర్మదత్తుడు అనేటువంటి ఒక ఆయన యొక్క కథ చెప్పాడు. ధర్మదత్తుడు అనేటువంటి ఒక నిత్య విష్ణు పూజ ధురంధరుడయ్యా. అతడు ఎప్పుడు కూడా విష్ణు పూజలు చేయడం, ఉపవాసాలు చేయడం ఇవే ఉండేవి. కానీ ఒకానొక రోజు అతనికి అర్ధరాత్రి జాగరణ చేస్తూ విష్ణువాలయంలోకి వెళ్తూ ఉంటే అతని చేతిలోని పూజా సామాలని ఒక పిశాచం లాక్కోబోతే ఆయన దాని మీద కొంచెం నీళ్లు జలగానే అది శాప ఉపశమనం అయ్యి తన కథ అంతా చెప్పుకుంది. నా పేరు కలహ అని, నా భర్త పేరు భిక్షువు, అతడు నేను ఎప్పుడూ ఏడిపిస్తూ ఉండేదాన్ని. మొత్తానికి అతని మీద కోపంతో ఒకనాడు నేను ఆ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాను. నేను చేసిన దుష్కృతానికి 3 నీచ జన్మలు ఎత్తి ఆపై ప్రేతంగా ఉండు అనేటువంటి యముడి యొక్క శిక్ష పడింది నాకు
కాబట్టి 3 జన్మలు అయ్యి ఇప్పుడు నేను ప్రేతంగా ఉండిపోయాను. నువ్వు వేసినటువంటి ఆ తులసి తీర్థం వల్ల, నీ యొక్క మహిమ వల్ల నాకు మళ్ళీ కలహ అనేటువంటి పూర్వజన్మ వచ్చింది అని చెప్పగానే ఆవిడ నన్ను ఉద్ధరించమని అడగగానే ఆయన తన తపస్సులో సగం భాగాన్ని ఆవిడకి ఇచ్చేశాడు. మొత్తానికి ఆ విష్ణుదూతలు వచ్చారు ఆవిడ కోసం. ఆవిడని ఆ మహా సౌందర్య రాశిగా వెలిగిపోతూ ఆవిడ విష్ణుదూతలతోటి తన లోకాలకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ఆ విష్ణుదూతలు వచ్చి ఇతనితో చెప్పారు, ఈ ధర్మదత్తుడితో, ఏమయ్యా, నీ యొక్క విష్ణు భక్తి అనితర సాధ్యమైనటువంటిది. ఈ దేహం వదిలేక నువ్వు సూర్యవంశంలో దశరథుడిగా జన్మిస్తావు. నీకు 2 భార్యలు ఉంటారు. ఇందాక నువ్వు ఉద్ధరించినటువంటి కలహ అనేటువంటి ఆవిడ నీకు 3వ భార్యగా ఉంటుంది. కాబట్టి నువ్వు వాళ్ళు ఈయనతోటి ధ్రువుడి కథ, గజేంద్ర మోక్షణం కథ అని చెప్పి సాక్షాత్ విష్ణువే ఆనాడు నీకు కుమారుడిగా పుడతాడని నీకు వరం ఇచ్చారయ్యా వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆ రకంగా కలహాన్ని తీసుకుని విష్ణులోకానికి వెళ్ళిపోయారు అని చెప్పి ఆ విష్ణు దూతలు దశరథ అతగాడికి ఆ కథ చెప్పి వాళ్ళు అతన్ని కూడా విడిచిపెట్టి వాళ్ళ లోకానికి వెళ్ళిపోయారు. అలాగా ఈ ధర్మదత్తుడు అనేటువంటి ఆయన ఆ వాడు వెళ్ళిపోయిన తర్వాత ధర్మదత్తోప్యసౌ రాజన్ ప్రత్యర్థం తద్వ్రతే స్థితః. నిత్యము కూడా విష్ణువ్రతమునే ఆచరిస్తూ ఉండేవాడు. దేహాంతే పరమం స్థానం భార్యాభ్యాం అన్వితోభ్యగాత్. మొత్తానికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ధర్మదత్తుడు తన 2 భార్యలతో కలిసి పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు. బహూని అబ్ద సహస్రాణి స్థిత్వా వైకుంఠ సద్మని. అతడు చేసినటువంటి విష్ణు పూజల ఫలితంగా అనేక వేల సంవత్సరాలు విష్ణు పార్షదుడిగా విష్ణువు దగ్గరలో ఉండిపోయాడు. కొన్నాళ్ళకి పుణ్యాలన్నీ పోయాక మళ్ళీ నరజన్మ ఎత్తాలని తప్పదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అనేటువంటి సూత్రం ప్రకారం అతగాడు అన్నాళ్ళు చేసిన విష్ణు పూజలు, ఉపవాసాలు, వాటన్నిటికీ తగిన ఫలితాన్ని అనుభవించి ఆ సుఖాలన్నీ అనుభవించి వైకుంఠంలో తిరిగి మళ్ళీ జన్మించవలసినటువంటి సమయం వచ్చేటప్పటికి తత పుణ్యక్షయే జాతే జాతోసి త్వం రూపో మహాన్. అతడు నీ రూపంగా పుట్టాడయ్యా. అంటే ఒకప్పుడు ఆ ధర్మదత్తుడు అనేటువంటి వాడే నువ్వు ఈనాడు దశరథుడు రూపంలో వచ్చాడు. కాబట్టి నువ్వు నీ పూర్వజన్మలో ధర్మదత్తుడు అనేటువంటి వాడివి నాయన అని చెప్పి ఆ చెప్తూ ఉన్నాడు ఆ ముద్గల మహర్షి. త్రిభిః స్త్రీభిః దశరథ తే విష్ణు పుత్రతాంగతః. నీ 3 భార్యలందరూ అందు 4 రూపములతోటి విష్ణుమూర్తి నీకు పుత్రత్వాన్ని పొందాడయ్యా. రామోయం, ఇతడే రాముడు, విష్ణువే రాముడు. లక్ష్మణ శేషో, శేషుడు లక్ష్మణుడు. భరతోబ్జో అరిశత్రుహ. మొత్తానికి భరత శత్రుఘ్నుడు కూడా నీ యొక్క అంశలతో, విష్ణువు యొక్క అంశలతోనే పుట్టినటువంటి వారయ్యా. ఏవం సర్వం మయా ఖ్యాతం యథా పృష్టం త్వయా మమ. దశరథుడితో చెప్తూ ఉన్నాడు ముద్గలుడు, నా సంగతి ఏమిటి, నేను ఏమేం పుణ్యాలు చేసుకోవడం వల్ల విష్ణువు నాగింత జన్మించాడు అన్నదానికి ఇంత సుదీర్ఘమైనటువంటి కథ చెప్పి ముద్గలుడు, అదయ్యా సంగతి, ఆ రకంగా నీకు 4 కుమారులు కూడా విష్ణువంశ సంభూతులే. ఏవం సర్వం మయా ఖ్యాతం యథా పృష్టం త్వయా మమ. నీ చేత అడగబడిన దానికి సరి అయినటువంటి సమాధానం నేను ఈ రకంగా చెప్పాను నీకు. ధన్యస్త్వం, కానీ నువ్వు దశరథ ధన్యుడవు. ఎందుకంటే యస్య తనయః సాక్షాత్ నారాయణో అభవత్. ఎవరి యొక్క కుమారుడు సాక్షాత్తు నారాయణుడు అయ్యాడో అటువంటి నీవు ధన్యుడు సుమా అని చెప్పాడు. శ్రీ శివ ఉవాచ. ముద్గలుడు ఇలా దశరథుడికి చెప్పాడు అనేటువంటి విషయాన్ని శివుడు పార్వతితో చెప్తూ ఉన్నాడు. కాబట్టి శివ ఉవాచ, ఇప్పుడు శివుడు చెప్తున్నాడు. ఇత్యుక్త్వా నృపతిం పూజ్య విససర్జ మునిస్తదా ఆలింగ్య రామం సౌమిత్రిం మేనే చ కృతకృత్యతాం. ఆ రకంగా ముద్గల మహర్షి దశరథ మహారాజుకి నమస్కారం చేసి రామ లక్ష్మణుడు ఇద్దరిని కూడా దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకుని వారందరినీ అయోధ్య నగరానికి, వివాహం అయిన తర్వాత మిథిల నుంచి అయోధ్య నగరానికి వెళ్ళడానికి అనుమతించి వచ్చాడు.
తదా రాజా స్వసైన్యేన మహాహర్ష సమన్విత. అప్పుడు దశరథ మహారాజు తన సైన్యంతో మిక్కిలి సంతోషంతో అయోధ్యాం అగమత్ రమ్యాం గోపురాట్టాల మండితాం, అనేకమైనటువంటి గోపురములు అనేకమైనటువంటి హర్మ్యములు ఉన్నటువంటి మిక్కిలి అందమైనటువంటి అయోధ్య నగరానికి, తన నగరానికి తాను ఆ సపుత్ర ససుష బాంధవంగా, అంటే కొడుకులతోటి కోడళ్లతోటి బంధువులతోటి ససైన్యం, సైన్యం అంతటితో కలిసి దశరథ మహారాజు వివాహగా తంతు అంతా ముగించుకుని ఆ అయోధ్య నగరంలోకి అడుగుపెట్టాడు. నృపమాగతమాజ్ఞాయ మంత్రిణ పురవాసిన పతాకతోరణాద్యైశ్చ దివ్యచందన సేచనై. దశరథ మహారాజు అడుగు పెడుతున్నాడు కోడళ్లతోటి కుమారులతోటి అని తెలియగానే ఆ ఆ ఊరు మొత్తం కూడా అయోధ్య నగరం అంతా కూడా బాగా అలంకరించారు. రకరకములైనటువంటి తోరణములు కట్టారు. ఆ గంధపు నీళ్లతోటి ఊరంతా కూడా కల్లాపు చల్లారు. నగరీం భూషయిత్వా తే నృత్యవాద్యాది మంగళై నిన్యు కుటుంబ సహితం రాజానం నగరీం ప్రతి. మొత్తం ఊళ్ళో మిగిలిపోయిన చిన్న చితగా జనం ఎవరైనా ఉండిపోతే అందరూ రామ కళ్యాణం చూడడానికి వెళ్ళిపోయిన వాళ్లే అయోధ్య నుంచి మిథిలకి. ఇంకా కొందరు మిగిలితే వాళ్ళు ఏర్పాట్లన్నీ చేశారు. వాళ్ళందరూ కూడా నృత్య వాద్యాది మంగళై, మంగళవాద్యములతోటి నృత్యాధికములతోటి ఆ దశరథ మహారాజుని వారి పిల్లల్ని తమ నగరంలోకి తీసుకొచ్చారు. రామమాగతమాజ్ఞాయ గోపురాట్టాల పంక్తిషు కట్యాం నిధాయ బాలాంశ శ్రియస్థిత్వా నిజైకరైః సువర్ణ కుసుమాద్యైశ్చ వవర్ష పుష్పవృష్టిభిః. వాళ్ళు వచ్చే దారంతా కూడా రెండు పక్కల వరుజనులందరూ నిలబడి దోసిళ్లతోటి పువ్వులను పట్టుకుని వాళ్ళ మీద ఆ పుష్పవృష్టి కురిపించారు. పూల బాణాలు కురిశాయి దారి అంతా కూడా రామాదుల మీద. కుంభ దీపాది మంగళై, కుంభ దీపములతోటి వాళ్ళకి హారతులు ఇస్తూ ఉన్నారు. కాశ్చిన్ మార్గోపరి స్థిత్వా కుంభ దీపాది మంగళై, కుంభ హారతులతోటి స్వాగతం పలుకుతూ ఉన్నారు ఊరి జనమందరూ కూడా. ఆర్తిక్యాద్యైశ్చ రాజానం సరామం శాంతికారకై పూజయంతి స్మతాః సర్వా రాజమార్గే పృథక్ పృథక్. ఆర్తిక్యాద్యః అంటే ఋత్విక్ గణం అందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఆ శాంతి మంత్రములు చదువుతూ అక్కడ వాళ్ళకి అనేకమైనటువంటి వేద మంత్రములతోటి ఆశీర్వచనములు పలుకుతూ రాజమార్గంలో వారికన్నా ముందు నడుస్తూ వస్తున్నారు. ఏవం నానా సముత్సాహై నర్తనైర్వారయోషితాం దుందుభీరాం నినాదైశ్చ గాయకానాంచ గాయనై. మొత్తానికి గాయకులందరూ పాడుతూ ఉన్నారు, దుందుబులు మ్రోగుతూ ఉన్నాయి. వేదమంత్రముల ఘోష మధ్యలో రామ పరివారం అంతా కూడా, లేదా దశరథ పరివారం అంతా కూడా తిరిగి అయోధ్యలోకి మిక్కిలి మంగళకరమైనటువంటి ధ్వనుల మధ్య ప్రవేశించారు. సౌదోద్భవగవాక్షైశ్చ శ్రీముక్త పుష్పవృష్టిభిః యయౌ స్వశిబిరం రాజా విద్యమానః సుచామరైః. మొత్తానికి ఆ మేడలలో ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి కిటికీలలోంచి స్త్రీలు పుష్పములు కురిపిస్తూ ఉండగా ఆ స్వశిబిరంలోకి దశరథ మహారాజు తన యొక్క అంతఃపురం లోపలికి వెళ్ళాడు. తతస్థాన్ జనకామాత్యాన్ వస్త్రాలంకార వాహనైః సత్కృత్య భోజనాద్యైశ్చ ప్రేషయామాస మైథిలం. కూతురిని అత్తవారింటికి పంపించేటప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు సాధారణంగా వెళ్ళరు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరినో పంపిస్తారు. తర్వాత మర్నాడు తల్లిదండ్రులు వస్తారు, ఆరు సత్యనారాయణోత్సవం మరో ఏదో ఉంటాయి. కానీ ఇక్కడ అలా అవ్వలేదు, అప్పటికి ఆచారం లేదు కాబోలు మిథిలా నగర అధిపతి జనకుడు కూడా వీళ్ళతోటి వచ్చాడు వీళ్ళని దిగపెట్టడానికి. ఈ దిగపెట్టడాలు భలే ఉంటాయి. కృష్ణుడు అర్జునుడు యొక్క దిగపెట్టడాల గురించి భాగవతంలో చాలా అందంగా రాస్తారు. కృష్ణుడు వచ్చి హస్తినాపురంలో బాబా నేను కొన్నగాళ్ళు మీతో ఉండి వెళతానని చెప్పి వచ్చి 6 నెలలు ఉండేవాడు. 6 నెలలు అయిపోయింది, నేను మళ్ళీ ద్వారకి వెళ్ళాలయ్యా, నేను మళ్ళీ వస్తానని చెప్పగానే ధర్మరాజు దగ్గర వీడుకోలు తీసుకోగానే కృష్ణుడు నేను దింపేసి వస్తా ఇప్పుడే అని చెప్పి అర్జునుడు ద్వారక దాకా వచ్చేసేవాడు. వచ్చేసి వెళ్ళలేక అక్కడ ఒక 6 నెలలు ఉండిపోయేవాడు.
ఏమయ్యా, నాకు 6 నెలలు అయిపోయింది ఉండి, నేను మళ్ళీ హస్తినాపురం వెళ్ళాలి, మా అన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే పద, నేను దింపుతాను అని చెప్పి కృష్ణుడు వచ్చి మళ్ళీ హస్తినాపురం దాకా దింపేవాడు. అక్కడ 6 నెలలు ఆయన ఉండిపోయేవాడు. సో 6 నెలలు ఇక్కడ, 6 నెలలు అక్కడ కృష్ణుడును అర్జునుడు ఎప్పుడూ ఉండేవారయ్యా అని చెప్పి అద్భుతంగా వర్ణిస్తాడు భాగవతకారు. ఆ రకంగా దశరథ మహారాజును దింపడం కోసం జనక మహారాజు మళ్ళీ అంత దూరం ఆయన 5 రోజుల దాకా వచ్చారు. ఆయన కూడా సరైనటువంటి అతిథి ఏర్పాట్లన్నీ చేయబడ్డాయి. వస్త్ర అలంకార వాహనములతోటి సత్కరింపబడ్డాడు. మొత్తానికి ఏవం సర్వేషు ఉత్సవేషు జనకో వార్షికేషు సహ నినాయ మిథిలాం రామ మాతృభిః పార్థివేన చ. మొత్తానికి ఆ రకంగా ఆ జనక మహారాజు సంతోషంగా ఉన్నాడు. అన్ని ప్రముఖ ఉత్సవాలకి కూడా జనక మహారాజు అయోధ్యకు వచ్చేవాడు. వాళ్ళకి జరిగే అన్ని ఉత్సవాలకి కూడా దశరథ మహారాజు మిథిలా నగరానికి వెళుతూ ఉండేవాడు. ఇలాగా వార్షికోత్సవాలన్నిటికీ కూడా, అంటే ఏటేటా జరుపుకునేటువంటి పండగలన్నిటికీ కూడా అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడం ఉంటూ ఉండేదయ్యా. అంటే అటు పుట్టింటికి సీతమ్మని తీసుకెళ్తూ ఉండేవారు, అత్తవారింటికి రామచంద్రమూర్తి వస్తూ ఉండేవారు. అలాగా ఆ రకంగా సీత మళ్ళీ అత్తవారింటికి వస్తూ ఉండేది రామచంద్రుడితో పాటు. ఈ రకంగా జరుగుతూ ఉండేదయ్యా ప్రయాణాలు మాటి మాటికి. సర్వేషు ఉత్సవేషు, సమస్త ఉత్సవాల్లోనూ అందరూ కలిసే ఉండేవారు. ఉత్తరోత్తరత పూజ్య తోషయామాస రాఘవం రామోపి రమయామాస లీలాభి నృపతిం తథా. మొత్తానికి రాముడు కూడా తన లీలా వినోదాలతో అందరినీ కూడా ఆనందపరుస్తూ ఉండేవాడు. రాముడి పేరే ఆనందకరుడు అని పేరు. రామో రమయితాంబరః అంటారు మహర్షి. రమింపజేసే వాళ్ళలో ఉత్తమోత్తమైనటువంటి వాడు రామచంద్రుడు. అందుకే త్యాగరాజు వారు కూడా రమించు వారెవరు రా రఘుత్తమ నిలువినా అంటారు కీర్తనలు. కాబట్టి ఆయన రమిస్తాడు, అందరినీ రమింపజేస్తాడు, కాబట్టి ఆయన రాముడు అయ్యాడు. అటువంటి రాముడు అందరినీ కూడా, తన చిన్న బాలరాముడు అందరినీ కూడా ఆహ్లాదపరుస్తూ ఉన్నాడు. మాసైః షడ్భిః జనకజా లఘ్వీ శ్రీరాఘవాచ్చుభా లగ్నత్వేకాదశే వర్షే రజోయుక్తా బభూవః. ఆశ్చర్యం వేస్తుంది ఇలాంటివన్నీ మనం సీతారాముల గురించి వినడం అనేది. మామూలుగా రజస్వలాపూర్వక వివాహం అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ కొంతమంది వేద పండితులు కుటుంబాల్లో అక్కడ రజస్వలాపూర్వక వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత అమ్మాయి రజస్వలు అయిన తర్వాత పునఃసంధానం అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తారు. అప్పుడు అంతవరకు కూడా వారు ఎవరింట్లో వారు ఉంటారు, లేదా ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తలుగా ఉండేటువంటి వ్యవహారం ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి ఒక 6 నెలలు అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత జనకజా లఘ్వీ శ్రీరాఘవాత్సుభా, శ్రీరాముని కంటే చిన్నదైనటువంటి సీతమ్మ తన 11 ఏడు వచ్చింది. అప్పటికి ఆవిడ ఒక శుభలగ్నంలో పుష్పవతి అయినది అని చెప్పి రాస్తూ ఉన్నారు మనకి ఇందులో. మొత్తం లగ్నత్వ ఏకాదశే వర్షే రజోయుక్త బభూవ, రజస్వలైంది సీతమ్మ తల్లి. తద్వార్తాం జనక శ్రుత్వా పత్నీభిర్మంత్రిభిః సహా. ఎప్పుడు వచ్చేద్దామా అని ఉంటుంది పుట్టింటి వారికి, సీతమ్మ దగ్గరికి, రాముడి దగ్గరికి. ఆ వార్త తెలియడంతో జనక మహారాజు సమస్తమైనటువంటి పరివారంతో, తన భార్యలతోటి అయోధ్యామగమత్ శీఘ్రం రాజా ప్రత్యుజ్జగామతం. అయోధ్య నగరానికి వచ్చాడు జనక మహారాజు. ఎదురు కేగి ఆయనకి స్వాగతం పలికాడు దశరథ మహారాజు. పరస్పరం సమాలింగ్య సాకేత మిథిలాధిపౌ నృత్యవాద్య సముత్సాహైః అయోధ్యాం వివిశుః సుఖం. మొత్తానికి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు వియ్యంకులు ఇద్దరు. అనేకమైనటువంటి నృత్యములు వాద్యములు అవుతూ ఉండగా వారిద్దరూ కూడా ఎంతో వైభవంగా అయోధ్యలోకి ప్రవేశించారు. తతో మహాసముత్సాహైః నానామంటపతోరణైః కదలీస్తంభమాలాభిః క్షుదండైః సచామరైః చతుర్ద్వారమంటపైశ్చ ఘంటాఘోషైః సదర్పణైః కింకిణీజాలఘోషైశ్చ వితానైః దీపరాజిభిః. మొత్తానికి అనేకమైనటువంటి మంటపాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ మంటపాల ఇంట్లో కూడా కదలీ స్తంభమాలాభి, అరటి చెట్లు దారిలో కట్టారు.
ఎప్పుడైనా అలంకారాలు చేయాలంటే ఏదైనా వేదికలకు కానీ మంటపాలకు కానీ ఇటు ఒక అరటి చెట్టు అటు ఒక అరటి చెట్టు కట్టడం అనేది ఆనాటి నుంచి వస్తుంది, రామాయణ కాలం నుంచి వస్తున్న అలవాటు. కదలీ స్తంభమాలాభి ఇక్షుదండై చెరకు గడులు సుచామరై చతుర్ద్వార మంటపైశ్చ, 4 మంటపాలు ఉంటాయి, 4 దిక్కులను ఒక ద్వారం ఉండేటువంటి మంటపాలు. ఘంటా ఘోషై, ఎక్కడ చూసినా మంగళవాద్యం, మంగళవాద్యాలు ఉన్నాయి మనకు కొన్ని. ఒకటి ఘంటారవం, 2 శంఖనాదం. వీటికి మంగళవాద్యములు అని పేరు. దేవతా లాంఛనమైనటువంటి దేవతలను పిలవాలి అంటే గంట వాయించాలి. ఆ గంట కొట్టగానే వాడు ఇక్కడ ఏదో పూజ జరుగుతుందని సమస్త దేవతలు వచ్చి అక్కడ కూర్చుంటారు. కాబట్టి దేవతా ఆహ్వాన లాంఛనమైనటువంటి ధ్వనులు ఇవన్నీ. మొత్తానికి అటువంటి ఘంటా ఘోషలతోటి సదర్పణై కింకిణి జాల ఘోషైశ్చ వితానై దీపరాజిభి, అనేకమైనటువంటి దీపంలో వరుసలు అవన్నీ ఉన్నాయి. ఎక్కడ చూసినా మువ్వల చప్పుళ్ళు వినపడుతూ ఉన్నాయి. వశిష్ఠో మునిభిస్సార్థం గర్భాధాన విధిం శుభం. గర్భాధానము అనేటువంటిది ఒకటి సంస్కారం. ఆ రజస్సులైనటువంటి అమ్మాయికి చేయించవలసినటువంటి అనేక సంస్కారాల్లో అదొకటి. మొత్తానికి ఆ గర్భాధాన విధిని వశిష్ఠుడు తక్కిన మునులతో కలిసి కారయామాస రామేణ సీతాయాశ్చాతి హర్షిత, మిక్కిలి సంతోషంతో సీతారాములకి దగ్గరుండి ఆయన గర్భాధాన మంత్రములతోటి కొన్ని హోమాలు చేయించాడు. తదా వస్త్రై అలంకారై జనకో నృపతిం ముదా పూజయామాస సస్త్రీకం సృషాపుత్ర సమన్వితం. మొత్తానికి అనేక కానుకలు పట్టుకొచ్చాడు జనక మహారాజు. అది రామచంద్రమూర్తి తన అల్లుడికి, అలాగే కుమార్తె సీతమ్మకి, దశరథుడికి, వారి భార్యలకి, అందరికి కూడా ఆయన కానుకలు సమర్పించాడు జనకుడు. మాసమేకమతిక్రమ్య యయౌ సోనగరీం సుఖం. అలా ఒక నెల వాళ్ళ పాటు వాళ్ళతో గడిపినటువంటి జనక మహారాజు తిరిగి మిథిల నగరానికి వెళ్ళిపోయాడు. రామోపి సీతయా సార్థం నానాభోగాన్ సుపుష్కలాన్ బుభుజై హేమరత్నాదీ నిర్మితేషు గృహేషు సహా రుక్మమండలయుక్తాభిః దాసీభిర్వీజిత సుఖం. మొత్తానికి అనేకమైనటువంటి బంగారు చామరములతోటి దాసదాసి జనమందరూ వీస్తుండగా, అనేకమైనటువంటి రత్నములతోటి రక్త ఖచ్చితమైనటువంటి గోడలు ఉన్నటువంటి భవనాల్లో రామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి పుష్కలంగా సమస్తమైనటువంటి భోగములను కూడా అనుభవిస్తూ సంసార జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడయ్యా అని చెప్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. ఇంత వివరంగా మనకి రామాయణంలో చెప్పరు వారి యొక్క సంసారం గురించి. ఏవం తాసాం నృపసుత పత్నీనాంచ పృథక్ పృథక్ యథాకాలే విధానేషు గర్భాధానాధికేషు చ. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కలిసి రామచంద్రమూర్తికి సీతమ్మకి కూడా పునఃసంధాన కార్యక్రమం అనేది దగ్గరుండి జరిపించారు. ఆగత్య జనకశ్చక్రే నానా సోహాన్ముదాన్వితః అయోధ్యా నగరీ మధ్యే వాద్యఘోషో గృహే గృహే. మొత్తానికి ఈ శుభ సందర్భంలో, ఈ శోభనమైనటువంటి సందర్భంలో అయోధ్య నగరంలో ప్రతి ఇంట్లోనూ కూడా వాద్యఘోషాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లోనూ కూడా పండగ వాతావరణం నెలకొంది. ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని జరిపించాడు. మళ్ళీ జనకుడు దానికి కూడా వచ్చాడు. మంగళాని చ సర్వత్ర నకుత్రాప్యస్త మంగళం న దరిద్రీ రుణీనాసీ నాతి వ్యాధి ప్రపీడితః. అయోధ్య నగరం ఎంత శోభాయమానంగా ఉంది అంటే, ఎంత అందంగా ఉంది అంటే, ఎక్కడ చూసినా మంగళములే, ఎక్కడ కూడా అమంగళం అనేది లేదు. మొత్తం రాజ్యంలో దరిద్రుడు అన్నవాడు లేడు. ఎవడి దగ్గర అప్పు తీసుకున్నాను, అప్పు తీర్చలేకపోతున్నాను అనుకున్నవాడు లేడు. వ్యాధి ఆది వ్యాధి ప్రపీడితుడైన వాడు ఎవడు లేడు. వ్యాధి అంటే శరీరానికి వచ్చేది, ఆది అంటే మనస్సుకు సంబంధించింది. మొత్తానికి ఆది వ్యాధి బాధలు ఏమీ లేవు, అవేమీ లేకుండా ఉన్నారు జనం అందరూ. రామాదిభిః చతుర్భిః తైః బంధుభిః తదనంతరం పథగేహేషు భార్యాభిః గార్హస్య మధ్య అనుష్ఠితం. మొత్తానికి 4 సోదరులు కూడా వారి భార్యలతోటి వారి వారి భవనాల్లో గార్హపత్య జీవితాన్ని గడిపారు, గృహస్థ జీవితాన్ని గడిపారు. గృహస్థ జీవితం గడిపారంటే ఎలా ఉండేవారు అంటే ఇంకా వివరంగా చెప్తున్నారు ఇందులో. రాముడు పొద్దున్న లేచిన ధరించి రాత్రి నిద్రపోయేదాకా ఏం చేసేవాడు,
మరి ఆ, అసలు రామాయణంలో, మూల రామాయణంలో అంత వివరంగా చెప్పవలసిన అవకాశం ఇక్కడ దొరకదు. అందుకని మహర్షి ఆ అవకాశాన్ని తీసుకుని రాముని యొక్క దినచర్య ఎలా ఉంటుంది, ఏ రకంగా ఆయన నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునేదాకా ఏమేం పనులు చేసేవాడు, అవన్నీ చెప్తున్నాడు. రామ ప్రాతః సముత్థాయ కృత శౌచాది సత్క్రియ ఆరుహ్య శిబికాం దివ్యాం స్నానార్థం సరయూ నదీం. రాముడు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే నా సూర్యోదయానికి పూర్వమే లేచి కృతకృత్య శౌచాది క్రియలన్నీ కూడా పూర్తి చేసుకుని ఒక పల్లకీలో ఎక్కి ఆ సరియు నదీ తీరానికి వెళ్ళేవాడు. గత్వా కూలే వాహనాది విసృజ్య రఘునందన. అక్కడ వాహనములు పల్లకీలు అన్నిటినీ వదిలిపెట్టి ఆ సరియు తీరంలో గచ్చన్ తస్యాహ పావనార్థం సరవ్యాకుడినే ముదా. ఆ ఇసుక తిన్నెల మీద నడుచుకుంటూ సరియు నది లోపలికి స్నానార్థం వెడుతూ ఉండేవారు రామచంద్రమూర్తి ప్రతిరోజు. ఇదొక దినచర్య. పావనార్థం, పావనార్థం అంటే తనని తాను పవిత్రం చేసుకోవడం కోసమా, సరియు నదిని పవిత్రం చేయడం కోసమా అన్నట్లుగా. సరియు నదిని పవిత్రం చేయడం కోసం రామచంద్రమూర్తి వెళ్ళి దానిలో స్నానం చేస్తూ ఉండేవారు. అందుకే మేఘ సందేశం రాస్తాడు, సీతా స్నాన పుణ్యోదకేషు జనకతనయా స్నాన పుణ్యోదకేషు అనేటువంటి అందమైన మాట ఉంటుంది. జనకతనయ సీతమ్మ స్నానం చేసినటువంటి పుణ్య ఆ జలాలటవి, అక్కడ ఉన్నటువంటి ఆ కొలంలో ఉన్నటువంటి జలాలు. జనకతనయా స్నాన పుణ్యోదకి, ఎంత అద్భుతమైనటువంటి మాట. అలాగే ఇక్కడ కూడా రామచంద్రమూర్తి ఆ సరయూ నదిలో స్నానం చేస్తూ ఉండేవారు. మంత్రిభిః వేష్టితో గత్వా నత్వా తాం సరయూ నది. మంత్రులందరూ కూడా పక్కన ఉండేవారు, ఆయనతో మాట్లాడుతూ చెప్తూ కబుర్లు చెప్తూ మాట్లాడుతూ వచ్చేవారు సరయూ తీరానికి. అక్కడ ఒక్కసారి సరయూ నదికి నమస్కారం పెట్టేవారట రామచంద్రమూర్తి. స్నాత్వా నిత్య విధిం కృత్వా బ్రాహ్మణై పరివారిత. నదీ తీరంలోనే ఆయన సంధ్యావందనాది క్రియలను పూర్తి చేసుకునేవారు. వచ్చినటువంటి వేద పండితులు వాళ్ళందరూ కూడా అక్కడే ఉండేవారు. దత్వా దానాన్యనేకాని, రోజు దాన ధర్మాలు చేసేవారు. ఏం దాన ధర్మాలు చేసేవారంటే గో భూ ధాన్య రసాదిభి. ఇంకా రాజు తలుచుకుంటే అది ఇది అని ఏముంది, గోదానం చేసేవారు, భూదానం చేసేవారు. ప్రతిరోజు చేసేటువంటి కార్యక్రమాల్లో ఇదొకటి ఆశ్చర్యం. ప్రతిరోజు గోదానం భూదానం చేస్తూ ఉండేవారు. ఆ సంధ్యావందనాది కార్యక్రమాలు అయిన వెంటనే ఆ సరయూ నది తీరంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఇసుక దిన్నెలో సంపూజ్య సరయూం పుణ్యాం బ్రాహ్మణాన్ పూజ్య సాదరం. ఆ వేద పండితులు బ్రాహ్మణులకి వారందరికీ తగిన దక్షిణ సమర్పించేవారు. ఆ సరయూ నదిని పూజించేవారు. యయౌ రథం సమారుహ్య రుక్మ బంధన బంధితం. మొత్తానికి బంగారు రథం మీదకి రుక్మ తంతురజ్జుభిశ్చ సర్వత పరివేష్టితం. ఆ బంగారు ఆ రథం మీద ఆయన అయోధ్య నగరం లోపలికి మళ్ళీ సరయూ నది దగ్గర నుంచి వెళ్ళిపోయేవారు. అలా వెళుతున్నప్పుడు ఆ రథం ఎంత బంగారంగా ఉండేదంటే ఆ గుర్రాలకి కట్టినటువంటి ఆ తాళ్ళు కూడా బంగారంతో పేరినటువంటి తాళ్ళు. మామూలుగా ఏదో మనం మెడలో వేసుకునేటువంటి గొలుసు బంగారంతో చేయించుకోవడమే కష్టం. అలాంటిది ఆ ఆ గుర్రానికి కట్టే తాళ్ళన్నీ కూడా బంగారపు గొలుసులతోటి ఉండేవిట. పట్టకూలాదివసనైర్వరైశ్చాఛాదితం శుభం వాజివాహం సారథినా సుశ్రాతేన ప్రచోదితం. మొత్తానికి ఆ రకంగా సింగారించబడినటువంటి ఆ ఆ రథానికి ఆ స్నానం చేసి మడికట్టుకుని కూర్చుని ఒకటి సారథి కూడా పరిపూర్ణంగా అలంకారం చేసుకుని విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని కూర్చుని ఆ సారథి కూడా అలా ఉండే సుస్నాతేన బాగా స్నానం చేసి చక్కటి అలంకారం చేసుకున్నటువంటి సారథి నడిపేవాడు దాన్ని. వాటి మీద అశ్వాల మీద అనేకమైనటువంటి పట్టుబట్టలు అలంకారములు ఉండేవి ఆ గుర్రాలన్నింటికి కూడా. కింకిణీ వరమాలాభి ఘంటాభిరతి గర్జితం రుక్మదండధరైర్దూతై అగ్రే దర్శిత సత్పథం. ఆ రథం వెళుతూ ఉంటే దాని ముందు ఆ వేత్రపాణు లేనటువంటి చేతిలో బెత్తాలు పట్టుకున్నటువంటి వారు ముందు నడుస్తూ ఉండేవారు, పరిగెడుతూ ఉండేవారు. జాగింగ్ అంటారు. అలా చేస్తే తప్ప దీన్ని వేగానికి సమానంగా వాళ్ళు ముందు వెళుతూ ఉండేవారు. అనేక మంది సేవక జనం, సేనా జనం. పథి నీరాజిత స్త్రీభి వర్షిత పుష్ప వృష్టిభి. రోజు ఆ సమయంలో ఆయన అలా వెళ్తారని తెలుసు అందరికి.
ఈ సరయూ నది తీరం దగ్గర మొదలెట్టి రథంలో ఆయన మళ్ళీ అంతఃపురం దాకా వెళ్తారని. కాబట్టి దారిలో అందరూ కూడా అనేక మంది పుష్పములు జరుగుతూ ఉండేవారు, నీరాజనములు సవిస్తూ ఉండేవారు. ప్రతిరోజు జరిగేటువంటి వ్యవహారం ఇది. ప్రాపస్వీయం గృహం రామా సూర్యకోటి సమప్రభం. సూర్యకోటి సమప్రభం, కోటి సూర్యుల వెలుగులతో వెలిగిపోతూ ఉన్నటువంటి తన అంతఃపురం దగ్గరికి వచ్చిన తర్వాత రామచంద్రమూర్తి అవరుహ్య రథాత్ రామ, రథం నుంచి కిందకి దిగేవారు. పాదయోర్ధృత్య పాదుకే, పాదములకి పావుకోళ్ళు ధరించేవారు, పాదుకలు రెండు ధరించేవారు. వివేశ సీతా సందత్త పాదార్ఘ్యాచ మనోగృహం. మొత్తానికి సీతమ్మ తెచ్చి పెట్టేది అక్కడ రెండు పాదుకలు. వాటిని రథం నుంచి దిగి వేసుకుని లోపలికి వచ్చేవారట రామచంద్రమూర్తి. ఈ మాట పట్టుకుని విశ్వనాథ వారు అద్భుతమైనటువంటి పద్యం రాస్తారు ఆ పాదుకల గురించి. మీరు ఎంత గొప్పవారు అంటే, పాదుకా దేవత నువ్వు. పాదుకకి ఒక అధిదేవత ఉంటుంది, రామ పాదుక యొక్క అధిదేవత. సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి బయటికి వెళ్ళి వచ్చాక పాదుకని చేతితో పట్టుకుని తన బంగారు చీర యొక్క అంచుతోటి శుభ్రం చేస్తుంటుంది దాన్ని రోజు. అటువంటి భోగానికి నోచుకున్నటువంటి పాదుక కదా నువ్వు అని చెప్పి ఆ పాదుకల్ని ఆయన పాదుక స్తోత్రం చేస్తారు. అది విశ్వనాథ సత్యనారాయణ గారు. అది బహుశా ఇక్కడి నుంచి వచ్చి ఉంటుంది ఆ ఆలోచన. సీతా సందత్త పాదార్ఘ్యాచ మనోగృహం. సీతమ్మ తల్లి పాదుకలు తెచ్చి పెడితే రామచంద్రమూర్తి దాని మీద ఎక్కేవారు. సీతమ్మ తల్లి ఆ రకంగా ఆద్యమో ఆచమనీయమో అవన్నీ కూడా ఇచ్చేది ఇంట్లోకి వచ్చాక. గత్వా అగ్నిహోత్రశాలాయాం సీతయా ఆసనస్థితః అగ్నిహోత్రాది విధినా వహ్నిం భూత్వా తతః పరం. తన అంతఃపురంలో అగ్నిహోత్ర గృహం ఒకటి ఉండేది. అది చాలా మంది శ్రోత్రియులలో ఇప్పటికీ మనం చూస్తాం అగ్నిహోత్ర గృహం. ఆ గృహంలో వాళ్ళు నిత్యాగ్నిహోత్రులు అయితే నిరంతరం అక్కడే ఉంటారు. అగ్నిహోత్రం ఆరడం అంటూ ఉండదు అక్కడ. 24 గంటల అగ్నిహోత్రం వెలుగుతూ ఉండవలసిందే నిత్యాగ్నిహోత్రి. అలాగే అగ్నిహోత్ర గృహంలోకి వచ్చేవారు ఆయన సీతతో కలిసి ఒక ఆసనం మీద కూర్చుని అక్కడ యజ్ఞము యాగము చేసేవారు ప్రతిరోజు. స్ఫటికస్య చ లింగస్య కర్మ మార్గం యథా విధి లోకానాం శిక్షణార్థాయ కృత్వా పూజనముత్తమం. అయిన తర్వాత ఒక స్ఫటిక లింగం, పరమేశ్వరుని యొక్క స్ఫటిక లింగానికి రామచంద్రమూర్తి ప్రతిరోజు అభిషేకం చేసేవారట. చాలా మంది మాట వింటే తట్టుకోలేరు, రాముడు ఏమిటి, శివుడిని పూజించడం ఏమిటి అని. కానీ స్పష్టంగా చెప్తూ ఉన్నారు వాల్మీకి మహర్షి. రామచంద్రమూర్తి దినచర్య ఎంత, ప్రతిరోజు పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఏం చేసేవారో చెప్తూ ఉన్నారు. ఆయన నిద్ర లేచిన దగ్గర నుంచి కాలకృత్యములు తీర్చుకుని సరయూ నది దగ్గరికి వెళ్ళి అక్కడ సరయూ నదికి నమస్కారం చేసి అందులో స్నానం చేసి అక్కడ మునులతో కలిసి వేద పండితులతో కలిసి ఇష్టాగోష్ఠి జరుపుతూ వచ్చినటువంటి విప్రులందరికీ కూడా భూ దానములు ప్రతిరోజు చేసి అక్కడి నుంచి బంగారు రథం మీద మళ్ళీ ఆ పురవీధుల ద్వారా సరయూ నది తీరం నుంచి అయోధ్య మందిరానికి వచ్చి అక్కడ సీతమ్మ పెట్టినటువంటి పాదుకల్ని ధరించి లోపలికి ప్రవేశించి అక్కడ ఆయన పూజా గృహంలోకి వెళ్ళి సీతమ్మతో కూర్చుని యజ్ఞయాగాది కార్యక్రమాలు చేసి అప్పుడు నిత్యము కూడా స్ఫటికలింగానికి అభిషేకం చేసేవారు. శివ పూజా ధురంధరుడు రామచంద్రమూర్తి ప్రతిరోజు శివాభిషేకం చేసేవారు. దేనికి ఇలా చేయడం? లోకానాం శిక్షణార్థాయ. ప్రతిరోజు మనందరం ఏం చేసుకోవాలో చూపించడం కోసం చేసేవారు. ప్రతిరోజు శివాభిషేకం చేయండి మీరందరూ అని చెప్పడం కోసం చేసేవారు ఆయన. జానక్యాదత్త పక్వాన్నాన్ నైవేద్యాది సమర్ప్యచ. సీతమ్మ తల్లి వంట ఆవిడే చేసేది, సీతమ్మ తల్లి రామచంద్రమూర్తికి ఇంట్లో. అందుకే మనకి అయోధ్యలో ఇప్పటికీ కూడా సీతమ్మ తల్లి యొక్క వంటశాల ఒకటి ఉంటుంది. అది చాలా ప్రసిద్ధమైనటువంటి చూడవలసినటువంటి వ్యవహారం. సీతా రసోయి అని పేరు దాన్ని. లోపలికి వెళ్ళి మనం ఇప్పటికీ చూడొచ్చు. అది సీతమ్మ వారు అక్కడే అతిథి అభ్యాగతులు ఎంతమంది వచ్చినా తానే వండి భోజనం పెట్టేది. ఇప్పుడు రామచంద్రమూర్తి ఆ రకంగా జానక్యా దత్త పక్వ అన్న నైవేద్యాది సమర్ప్యచ. ఆవిడ వండినటువంటి పంచభక్ష పర్వాణములతో కూడినటువంటి పంచభక్షములతో కూడినటువంటి ఆ అన్నాన్ని ఆవిడ రామచంద్రమూర్తి నివేదన చేసేవారు సీతమ్మ తల్లి వడ్డించి తెచ్చి పెట్టగానే. బ్రాహ్మణాన్ పూజ్య దానాద్యై. మళ్ళీ బ్రాహ్మణుడు ఎవడు కనిపిస్తున్నా వాడికి దానములు ఇచ్చేవాడు. తోప్య
దోష్య లబ్ధ్వా తదాశిషః. బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచనములు తీసుకుని ఆ తర్వాత దినచర్యలోకి ప్రవేశించేవారు రామచంద్రమూర్తి. అంటే అభిషేకము, యజ్ఞములు ఇవన్నీ పూర్తయిన తర్వాత ఎదురుగుండా ఉన్న బ్రాహ్మణులకి దక్షిణలు సమర్పించి వారి యొక్క ఆశీస్సులు స్వీకరించేవారు. ఆ ఇప్పటికే అందుకే నిత్యము బ్రాహ్మణ ప్రసాదము మీకు దొరకాలి అనేటువంటి ఆశీస్సులు చేస్తారు కొంతమంది పెద్దలు. రోజు కూడా దేవ బ్రాహ్మణ ప్రసాదం నీకు లభించుగాక అనేటువంటి ఆశీర్వచనం చేస్తూ ఉంటారు. తులసీంచ గురుం ధేనుం అశ్వత్థం మునిపా. ఇంకా అయిపోలేదు పూజ. ఆ రామచంద్రమూర్తి పూజ చేశారంటే అంతసేపు ఉంటుంది, అంత నిక్కచ్చిగా పద్ధతి ప్రకారం ఉంటుంది. తులసీంచ, తులసికి నమస్కారం పెట్టుకునేవారు. గురుం ధేనుం అశ్వత్థం మునిపాదపం పూజయిత్వా రవిం దేవం బ్రహ్మయజ్ఞం విధాయ చ. తులసిని పూజించేవారు, గురువు గారిని పూజించేవారు, ధేనువుని పూజించేవారు, అశ్వత్థ వృక్షాన్ని పూజించేవారు. తర్వాత సూర్యారాధన చేసేవారు, తమ కులగురు, తమ కులానికి మూలపురుషుడు. దేవ బ్రహ్మయజ్ఞములు చేసేవారు, బ్రహ్మయజ్ఞాన్ని చేసేవారు ఆయన రోజు. గురోర్ముఖాచ పౌరాణీం కథాం శ్రుత్వా తు సీతయా. సీతమ్మతో కలిసి గురువు గారు చెప్పినటువంటి పురాణ శ్రవణం చేసేవారు. ప్రతిరోజు పురాణం కొంతైనా వినాలి అని శాస్త్రం. మనకి అది ఇప్పుడు జన్మానికి ఒకసారి వినడానికి కూడా సమయం లేనటువంటి రోజులు దాపురించాయి, కానీ ప్రతిరోజు పురాణ శ్రవణం చేయడం అనేది మనకి విధిగా నిర్ణయించారు పెద్దలు. ఆ రకంగా గురుముఖత ఆయన గురోర్ముఖాచ పౌరాణీం కథాం శ్రుత్వా తు సీతయా గురుం పునః ప్రపూజ్యాథ బంధువి పరివేష్టిత. మళ్ళీ ఇంకోసారి గురువు గారిని పురాణ శ్రవణం అయ్యాక పూజించి బంధువులందరితో కలిసి ప్రార్థితశ్చ ముహుపత్యా బ్రాహ్మణై పరివారిత. సీతమ్మ తొందర పెట్టారట, ఏమండి చల్లారిపోతున్నాయండి, ఏమండి వండి చాలాసేపు అయిందండి, ఏమండి అప్పుడే మధ్యాహ్నం దాటి చాలాసేపు అయిందండి, మీకు ఆకలి వేస్తూ ఉంటుంది, ఇంకా రండి అంటే ఓ పట్టాను వచ్చేవారు కాదు రామచంద్రమూర్తి. ఇంకా అలాగా వచ్చిన వారందరినీ సత్కరిస్తూ పలకరిస్తూ పూజాధికములు చేస్తూ ఈ దాన ధర్మాలు చేస్తూ ఈ బ్రహ్మయజ్ఞాలు చేస్తూ అలా గడిచిపోతూ ఉండే. ప్రార్థితశ్చ ముహు పత్న్యా. మాటి మాటికి సీతమ్మ రమ్మని ప్రార్థించడం వల్ల బ్రాహ్మణై పరివారిత, అనేక మంది బ్రాహ్మణులతో కూడి నారికేళ కపిత్తామ్ర సులభా జంబుదాడిమై. మొత్తానికి ఆయన ఆ రకంగా అక్కడ దివ్యమైనటువంటి ఫలములతోటి, దివ్యమైనటువంటి నేతితో తయారు చేసినటువంటి ఉపహారాన్ని కొంచెం భుజించేవారట ఆయన. లఘ్వాన్న అంటారు, లఘ్వాన్న అంటే తక్కువ తినేవాడు అని. ఆకలి ఎంతవరకు ఉందో అంతవరకే తినడం అనేది శాస్త్రం విధించినటువంటి నియమం. కడుపు నిండా తినేసి తేన్సమని చెప్పలేదు ఏనాడు కూడా. నీకు ఇంకొక ముద్ద తింటే కడుపు నిండిపోతుంది అనుకున్నప్పుడు ఆపేమన్నారు. అది సరి అయినటువంటి భోజనం చేసేటువంటి పద్ధతి అని. మొత్తానికి ఆ రకంగా ఆయన నారికేళ కపిత్త ఆమ్ర సులభ అంబుజ దాడిమై ఖర్జూరికా పనసాద్యై పక్వాన్నై ఘృతపాచితై ఉపహారం సుఖం కృత్వా. పలహారం చేసేవారు అంతే, ఉపహారం. అది మెయిన్ భోజనంలాగా ఉండేది కాదు ఏ రోజు కూడా, అది ఉపహారంలాగే స్వీకరించేవారు. తాంబూలం పరిగృహ్యచ. భోజనం అయిన తర్వాత తాంబూలం ఇచ్చేది సీతమ్మ తల్లి. బహుశా వేళ్ళకి ఇలాగా ఆ తమలపాకులతోటి చిలకలు అంటారు, వాటి తాంబూలపు చిలకలు, వాటి చుట్టూ ఇచ్చేది కాబోలు వాటిని తాంబూలం స్వీకరించేవారు, తాంబూల సేవనం చేసేవారు రామచంద్రమూర్తి. దివ్య వస్త్రాన్ని సంగృహ్య దృష్ట్వా దర్శే నిజం ముఖం. ఒకసారి అంతా అయిపోయిన తర్వాత ఆ బట్టలు మార్చుకుని ఆ దివ్యమైనటువంటి వస్త్రాలు ధరించి అద్దం దగ్గర నిలబడి ఒకసారి తన ముఖం తాను చూసుకునేవారు రామచంద్రమూర్తి. ఎంత ఎంత చిన్న చిన్న విషయాల్ని కూడా మనకి వర్ణిస్తున్నారు రామ జీవితం గురించి. నిరీక్షితశ్చ వైదేహ్య ఆరుహ్య చందనముత్తమం. సీతమ్మ తల్లి గుమ్మం దగ్గర నిలబడి ఇలా చూస్తూ ఉండగా బయటికి వెళ్ళి రథం ఎక్కి బయటికి వెళ్ళేవారట. ఇంకా ఆ సమయంలో వేష్టితో మంత్రి దూతాబ్జై తూర్యధ్వని పురస్సరం. రామచంద్రమూర్తి వెళుతున్నారంటే దానికి సంబంధించినటువంటి ఒక బోరా ఏదో ఊతారు, ఒక రకమైనటువంటి ధ్వని జరుగుతుంది, మంగళవాద్యం ఏదో వస్తుంది. అందరికీ తెలియాలి రామచంద్రమూర్తి ఇప్పుడు బయలుదేరుతున్నారు. ఆ రకంగా ఒక సైరన్ అనుకోవచ్చు మనం. అలాంటిది తూర్యధ్వని పురస్సరంగా
మాతృగేహం తతో గత్వా తా ప్రణమ్య అవనింగతః. ఎక్కడికయ్యా ఈ ప్రయాణం అంతా అంటే అమ్మగారింటికి వెళ్ళేవారట. తల్లి గారి యొక్క భవనం దగ్గరికి వెళ్ళేవారు. ఎవరి భవనాలు వారివి. ఆ మాతృభవనానికి వెళ్ళి అక్కడ అందరికీ కూడా, తల్లులందరికీ కూడా నమస్కారం పెట్టేవి. అవనింగత, తల్లి దగ్గర నేల మీద కూర్చునేవారట ఆయన, తల్లి పక్కన. సవ్యా ప్రదక్షిణాం కృత్వా, వాళ్ళకి ప్రదక్షిణలు చేసి నమస్కారం పెట్టి, గత్వా రాజగృహం ప్రతి, అక్కడి నుంచి దశరథ మహారాజు గారి భవనానికి వెళ్ళేవారు. సింహాసనస్థం రాజానం నత్వా స్థిత్వా తదాజ్ఞయా, సింహాసనం మీద కూర్చున్నటువంటి దశరథ మహారాజుకి ఆ చేతులెత్తి నమస్కారం పెట్టేవారట. ఆ రాముడు ఎప్పుడు నమస్కారం పెట్టినా ఆ కుడి చెయ్యి చెవికి ఆనించి నమస్కారం పెట్టేవారని చెప్పి వాల్మీకి మహర్షి రాస్తారు. తండ్రి ఎప్పుడు కనపడినా కూడా ఆయన ఆ రకంగా నమస్కారం పెట్టేవారు. తన యొక్క ప్రవరు చెప్పుకుని నమస్కారం పెట్టేవారు. ప్రతిరోజు కాదు, కనపడిన ప్రతి గంటకి. ఇప్పుడే ఆ పక్క గదిలోకి వెళ్ళి మళ్ళీ వస్తే మళ్ళీ అక్కడ కనపడితే మళ్ళీ పెట్టేవారు. అలాగా తండ్రి గారు కనపడినప్పుడల్లా తన యొక్క ప్రవరు చెప్పుకుని ఆయన నమస్కారం పెట్టేవారని వాల్మీకి మహర్షి మూల రామాయణంలో రాస్తారు. అలాగే సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఆయన అనుమతితోటి, ఆయన ఆజ్ఞతోటి పక్కన ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చునేవారు రామచంద్రమూర్తి. తర్వాత ఏం చేసేవారు? పౌర కార్యాణి అనేకాని కృత్వా రాజ్ఞా విసర్జిత, అనేకమైనటువంటి పౌర కార్యములు రాజుతో పాటు తాను కూడా నిర్వహించేవారు. తర్వాత రాజుతో పాటు రాజు లోపలికి వెళ్ళిన తర్వాత, రాజుగారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దశరథ మహారాజు యయౌ చందనమాస్థాయ నృపం నత్వా పునః పునః, మళ్ళీ 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 నమస్కారాలు పెడుతూ తండ్రి గారికి, వెళ్ళిపోతున్నటువంటి తండ్రి గారికి ఆయన తన రథం మీదకి ఎక్కేవారు. సూర్యగీత నినాదైశ్చ నర్తనైర్వారయోషితాం యయౌ స్వీయం గృహం రామః చందనాదవరుహ్య చ. మొత్తానికి ఆ రకంగా అనేకమైనటువంటి మంగళవాద్యములు, నృత్యములు అవి జరుగుతుండగా ఆయన రథం మీద తిరిగి దశరథ మహారాజు యొక్క అంతఃపురం నుంచి స్వీయం గృహం యయౌ రామః, తన ఇంటి దగ్గరికి వచ్చేవారు రామచంద్రమూర్తి. అక్కడికి వచ్చాక ఇంకా అయిపోలేదు ఆ రోజు దినచర్య. భూమిజా దత్తపాద్యార్ఘాచ అర్ఘ్య ఆచమనీయాసనాదికం గృహీత్వా యద్బహిర్గత్వా కృతం తత్తాం న్యవేదయత్. మొత్తానికి రాగానే సీతమ్మ తల్లి ఈయన తండ్రి గారికి ఎలా నమస్కారాలు పెడతారు, సీతమ్మ తల్లి ఈయనకి ఎలా నమస్కారాలు పెడుతూ రాగానే ఆయనకి అర్ఘ్యపాద్యములు ఇచ్చి, సీతమ్మ తల్లి ఆచమనీయం ఇచ్చి, ఆసనాములన్నీ ఇచ్చి ఆయనకి చేసేది. అది అయిన తర్వాత సీతమ్మతో చెప్పేవాట, ఇవాళ ఏం జరిగిందంటే అని చెప్పి ఆయన పొద్దున వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి అంతఃపురం దాకా వచ్చేదాకా ప్రతి విషయం పోసకొచ్చినట్టు సీతమ్మతో కబుర్లు చెప్పేవాడు రామచంద్రమూర్తి. సర్వం వృత్తం కౌతుకేన హాస్య గీతాది మంగళైః రమయిత్వా భూమి కన్యాం దివ్య వస్త్రాది భూషితాం. దివ్య వస్త్రాది భూషితమైనటువంటి, దివ్య మాల్యానులేపన అయినటువంటి ఆ సీతమ్మ తల్లి దగ్గర కూర్చుని రామచంద్రమూర్తి సర్వం వృత్తం కౌతుకేన, చాలా కుతూహలంతో వినేది ఆవిడ, చాలా కుతూహలంతో చెప్పేవాడు ఈయన. అవన్నీ కూడా హాస్య గీతాది మంగళై, మధ్యలో చమత్కారంతో పాటలతోటి చెబుతున్నట్టుగా రకరకాలుగా ఆవిడ్ని ఊరిస్తూ చెప్పేవాడు కథలన్నీ. రమయిత్వా భూమి కన్యా, భూమి కన్య అయినటువంటి ఆ సీతమ్మని సంతోష పెట్టేవాడు. తతో మధ్యాహ్న సమయే సరైవాంవాధ సద్వని స్నాత్వా మాధ్యాహ్నికం కర్మ చకార రఘునందన. అప్పటికి ఉదయం కర్మలన్నీ పూర్తయి మధ్యాహ్నం దాకా వచ్చారు. అప్పుడు ఇంకా ఉదయం మధ్యాహ్న సమయంలో మళ్ళీ సరయూ నదికి వెళ్ళి స్నానం చేయడం కానీ, లేదా ఇంటిలోనే కానీ స్నానం చేసేవారట. చేసి మధ్యాహ్న సంధ్య పార్చేవారట రామచంద్రమూర్తి. త్రికాల సంధ్య చెయ్యాలి అని మనకి నియమం కాబట్టి మాధ్యాహ్నిక సంధ్యను చేసేవారు. నిత్యం ఎత్రాకరో స్నానం సరయూ నిర్మలే జలే తదాఖ్యాయా భవతీర్థం రామతీర్థమితి స్ఫుటం. ఇప్పటికీ ఉంది. రామచంద్రమూర్తి రోజు సరయూ నదిలో స్నానం చేసేటువంటి ఆ ప్రదేశానికి రామతీర్థము అని పేరు అని చెప్తున్నారు. అక్కడ ఆ రోజుల్లోనే జనం అందరూ ఆ ప్రదేశాన్ని రామతీర్థం అని పిలిచేవారు. రామచంద్రమూర్తి రోజు అక్కడికి వచ్చి స్నానం చేసేవారు.
అంటే బహుశా చుట్టుపక్కల దక్కిన వాళ్ళు ఎవరు రారు, దూరంగా మర్యాదగా నమస్కారం చేసుకోవడానికి మాత్రమే ఉంటారు. కాబట్టి ఆ రామతీర్థం అది అటువంటి చోట సరియు నదిలో ఇప్పటికీ ఉన్నది. తద్విఖ్యాత్రం త్రిభువనే చైత్రమాసి విశేషతః మాజాహ్నికంచ సంపాద్య బ్రాహ్మణైర్మంత్రిభిర్జనై. మొత్తానికి చైత్రమాసంలో చాలా విశేషంగా ఆ రామతీర్థం దగ్గర రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇప్పటికీ కూడా. అటువంటిది ఆ మాధ్యాహ్నికం పూర్తి చేసుకున్నటువంటి రామచంద్రమూర్తి తన మంత్రులతోటి ఆ బ్రాహ్మణులతోటి కలిసి ఇష్టై సువర్ణ పాత్రేషు త్రిపదాసు మృతేషు చ పరిష్కృతేషు జానక్యా సీతాయా గతి లాఘవాత్. మొత్తానికి ఆయన బ్రాహ్మణులతోటి మంత్రులతోటి కలిసి కూర్చుని ఆ త్రిపదాసు అంటే ముక్కాలి పీట. మనకి ఇదివరకు బాగా వాడేవారు ఈ పదం, ఇప్పుడు పోయింది మళ్ళీ. ముక్కాలి పీట అనేది అంటే దానికి 3 కోళ్ళు ఉన్నటువంటి ఒక టీపాయిల్ అంటే పీట. అటువంటి ముక్కాలి పీటల మీద త్రిపదాసు ఉండేటువంటి వాటిలో దివ్యమైనటువంటి పక్వాన్నములు ఉండేవి. అందులో ఆ సీతమ్మ చేతితో తయారు చేసినటువంటి ఆ సువర్ణ పాత్రములలో పెట్టినటువంటి ఆ సువర్ణ పాత్రలు ఈ ముక్కాలి పీటల మీద ఉండేవి. ఘృతేషుచ నేతితో వండినటువంటి అనేకమైనటువంటి ఉండేవి. అవి వడ్డించేటప్పుడు చక్కటి చప్పుడు వచ్చేది. ఏం చప్పుడు? కంకణ మంజీర కింకిణీ నుపురాదిషు నదస్సు భోజనం చక్రే రాఘవో హర్షపూరిత. ఆ సీతమ్మ తల్లి యొక్క కాలి బొమ్మల చప్పుడు, సీతమ్మ తల్లి యొక్క గాజుల గలగల, అవన్నీ చేడుతూ ఆవిడ వడ్డిస్తూ ఉండగా రామచంద్రమూర్తి మధ్యాహ్న భోజనం చేసేవారయ్యా అని చెప్పి రాస్తూ ఉన్నారు. కరశుద్ధిం విధాయాధ. ఏమి రాతండి, భోజనం చేశాక చేయి కడుక్కునేవారు. ఆహా, అంత జాగ్రత్తగా ప్రతిదీ పూసగుచ్చినట్టు చూసినట్టు వర్ణి చేస్తూ ఉన్నారు. కరశుద్ధిం విధాయ అధ, చేయి కడుక్కున్న తర్వాత భుక్త్వా తాంబూలముత్తమం ఉత్తమమైనటువంటి తాంబూలాన్ని సేవనం చేసి తతశతపదం గత్వా 100 అడుగులు నడిచేవారు భోజనం అయ్యాక రామచంద్రమూర్తి. ఇప్పటికీ భోజనం అయ్యాక కాసేపు నడవడం అనేది వైద్యశాస్త్రం చెప్తున్నటువంటి వ్యవహారం. షుగర్ యొక్క పీక్ లెవెల్స్ రాకుండా ఉండడం కోసం భోజనం అయ్యాక కాసేపు ముక్తాయాసం తగ్గగానే కనీసం ఒక 100 అడుగులు వేయాలి అని. అది ఈనాడు కాదు, శాస్త్రం చెప్తుంటారు. ఆనాడు రామచంద్రమూర్తి చేసి చూపించారు. తతః శతపదం గత్వా, ఒక 100 అడుగులు నడిచి నిద్రాం కృత్వాతు సీతయా, సీతతో కలిసి కాసేపు విశ్రమించేవారు మధ్యాహ్న సమయంలో. పునర్వస్త్రాన్ని సంగృహ్య, మళ్ళీ కొత్త బట్టలు కట్టుకుని లబ్ధ్వా శస్త్రాణి సాదరం, తన అస్త్రశస్త్రాలన్నీ ధనుస్సు అని తీసుకుని ధనుర్బాణౌకరే ధృత్వా, చేతిలో ధనుస్సు బాణాన్ని ధరించి రథే స్థిత్వాద బంధుభిః, తన బంధువులతో కలిసి రథంలో కూర్చుని పుష్పారామోద్యానకాదీన్ దృష్ట్వా తు కౌతుకేన చ, విహారానికి వెళ్ళేవారట. ఆ అయోధ్య నగర వీధుల్లో అన్ని చూసుకుంటూ, అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాలు వాటిని చూసుకుంటూ ఆయన వెళుతూ ఉండేవారు. వాద్య ఘోషై నర్తకాద్యై గత్వా స్వీయం గృహం పునః, దారిలో అందరినీ పలకరిస్తూ ఊళ్ళో అందరి యొక్క బాగోగులు క్షేమ సమాచారం అంతా అడుగుతూ తిరిగి మళ్ళీ అనేకమైనటువంటి వాద్య ఘోషలు మంగళవాద్యముల మధ్య మళ్ళీ తన ఇంటికి వెనక్కి వచ్చేవారు రామచంద్రమూర్తి. ఇంకా మళ్ళీ సాయం సంధ్యాది సంపాద్య, సాయంకాల సంధ్య మళ్ళీ చేసుకునేవారు. పునర్హుత్వ ఆసవిస్తరం, సాయంకాలం చేయవలసిన హోమాలు ఉంటాయి, ఆ హోమాలు చేసుకునేవారు. శంభుం భక్త్యా పునః పూజ్య, మళ్ళీ పరమేశ్వర ఆరాధన. సంధ్యాకాలంలో మళ్ళీ సంధ్యా నర్తన సమయంలో పరమేశ్వరుడికి ఆరాధన చేసుకునేవారు. కృత్వా చైవోపహారకం, నైవేద్యాలవి సమర్పించేవారు. రత్నకాంచన మాణిక్య నిర్మితే మంచకే వరే దివ్య ప్రాసాద మధ్యే సీతయా రఘునాయక. మొత్తానికి ఆ రకంగా అనేకమైనటువంటి బంగారంతో చేసినటువంటి రత్న మాణిక్యములు పొడిగినటువంటి ఒక మంచ అనేటువంటి మాటకి సంస్కృతమైన దాని అర్థం మంచం అనే.
ఆ అటువంటి దాని మీద సీతతో పాటు కూర్చుని దివ్య ప్రాసాద మధ్యంలో హాస్య గీత వినోదాద్యై నిద్రాంచక్రేత తప్పరం. హాస్య గీత వాద్యములతో వింటూ నెమ్మదిగా నిద్రపోయేవారు రామచంద్రమూర్తి. మరి రాత్రి భోజనం గురించి చెప్పలేదు, బహుశా తినేవారు కాదేమో అనుకోవచ్చు, ఏకపోతే తినేవారేమో మనకి తెలియదు. మొత్తానికి రాత్రి మళ్ళీ భోజనం చేశారన్నమాట చెప్పలేదు అనుకో. హాస్య గీత వినోదాద్యై నిద్రాంచక్రే తతః పరం. ఏవం నానా సముత్సాహై నినాయ అర్క సమాసుఖం. ఆ రకంగా ఆయన సీతతో కలిసి అత్యంత వైభవంగా ఆ కాలం గడిపారయ్యా. నానా సముత్సాహై నినాయ అర్క సమాసుఖం. అర్క సమాహ సుఖం, సూర్యుడితో సమానమైనన్ని రోజులు సుఖాలు అనుభవించారు. అర్క సమ అనేది కోడ్ లాంగ్వేజ్ సంస్కృతంలో. అర్క అంటే సూర్యుడు, అర్క సమాహ అంటే సూర్యుడితో సమానమైనన్ని నెలలు. అంటే ఆదిత్యులు ఎంతమంది మనకి? 12 మంది ఆదిత్యులు. కాబట్టి అర్క సమాహ అంటే 12 సంవత్సరములు అని అర్థం. సో అలాగే రుద్ర సమాహ అంటే 11 నెలలు అని అర్థం. అది ఆ సంఖ్య దేనికి బట్టి ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. వేద సమాహ అంటే 4 ఏళ్ళు అని అర్థం, వేదాలు 4 కాబట్టి. అర్క సమాహ ద్వాదశాదిత్యులు కాబట్టి 12 సంవత్సరముల పాటు సీతమ్మతోటి హాయిగా ఆయన కాలం గడిపారయ్యా. ఏకదా రాఘవం రాజా జ్ఞాత్వా ముద్గల వాక్యతః వశిష్ఠ వాక్యతశ్చాపి చరిత్రైశ్చాప్యమానుషః. ఒకానొక రోజు ఇలా జరుగుతూ ఉండగా, అంటే 12 సంవత్సరాలు ఈ రకంగా ప్రతిరోజు నిద్ర లేవడం, సరియు నదికి వెళ్ళడం, సంధ్యావందనం చేసుకోవడం, యజ్ఞాగాలు చేయడం, దాన ధర్మాలు చేయడం, సీతమ్మతో కలిసి భోజనం చేయడం, సీతమ్మ రోజు వడ్డించడం, ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు. అలాగే 12 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకానొక రోజు ఒకానొక రోజు దశరథ మహారాజు ముద్గలుడు చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చాయి. రాముడు విష్ణుమూర్తి అని, ఆయనకి నాడు సీతాభియోగం తప్పదని, ఇలాగా చెప్పినటువంటి మాటలన్నీ గుర్తొచ్చాయి. వశిష్ఠ వాక్యతశ్చాపి, వశిష్ఠ మహర్షి చేసినటువంటి బోధ కూడా కొంచెం ఆయన తలకెక్కింది. చరిత్రైశ్చాప్య మానుష్యుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయం మీద కూడా బాగా అవగాహన ఉన్నటువంటి వాడు. అంటే ఏ మనిషి ఎప్పుడు ఎలాగ ప్రవర్తిస్తాడో తెలియదు కదా అనేటువంటి అనుమానం దాని మీద కొంచెం ఉన్నటువంటి వాడై, సాక్షాత్ నారాయణం విష్ణుం మత్వాహూయ స్థితః. ఒకనొకడు రహస్యంగా రామచంద్రమూర్తితోటి ఆయన మాట్లాడాలి అని చెప్పి రామచంద్రమూర్తిని పిలిచారు దశరథ మహారాజు తన అంతఃపురంలోకి. రహస్యంగా పిలిచారు. అప్రచ్ఛ వినయేనైవ హృది భావం విధాయ చ. రామచంద్రమూర్తిని దగ్గర తీసుకున్నానా, రామా నేను కొన్ని ఒక విషయం నిన్ను అడగాలనుకుంటున్నానయ్యా, నా సందేహం తీర్చాల్సి ఉంటుంది సుమా, అడగమంటావా? దశరథ మహారాజు అదేమిటి నాన్నగారు, అడగండి అని చేతులెత్తి వినయంగా నమస్కారం పెట్టారు రామచంద్రమూర్తి. అంతకన్నా వినయంగా అడుగుతున్నాడు దశరథ మహారాజు రాముడితో. ఎందుకని వినయం? సాక్షాత్ నారాయణం విష్ణుం మత్వా. తాను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నది రాముడితో కాదు, తన కుమారుడితో కాదు, సాక్షాత్ నారాయణుడు విష్ణువు అనేటువంటి ఆలోచనతోటి ఆయన అడుగుతున్నాడు ప్రశ్న. రామ నారాయణస్త్వం. రామచంద్ర నాకు తెలుసయ్యా, నువ్వే విష్ణువి. రామ నారాయణస్త్వం హి భూభారహరణాయ చ మత్తో జాతా సతి లోకా వందంతి అజ్ఞాన బుద్ధయః. బుద్ధి లేని వాళ్ళు, అజ్ఞానంతో ఉన్న వాళ్ళందరూ రామచంద్రుడు దశరథుడికి పుట్టాడు అంటారు కానీ అలా జరగలేదయ్యా. నువ్వు నాకు పుట్టలేదు, నువ్వు అవతరించావు నన్ను విషగా చేసుకుని. కాబట్టి ఇందులో నా పాత్ర ఏమీ లేదు, కేవలం నీ కరుణ మాత్రమే. అత పృచ్ఛామి తే రామ మాయయా మోహితస్తవ కింతి జ్ఞానోపదేశేన నాశయ అజ్ఞానజామతిని. నాకు ఏదో పెద్దతనం రావడం వల్ల, ఏదో కారణం వల్ల కొంచెం అజ్ఞానం కలుగుతూ ఉన్నది. సరైనటువంటి జ్ఞానం నాకు ఇంకా కలిగిందని అనిపించటం లేదు. కాబట్టి నాకు కొంత జ్ఞానోపదేశం చేయవలసింది, నాకేదైనా 4 మంచి మాటలు చెప్పవలసింది అని చెప్పి రామచంద్రుణ్ణి ప్రార్థించాడు దశరథ మహారాజు తన కుమారుడిని. నువ్వు
కించిత్ జ్ఞానోపదేశేన నాశయ అజ్ఞానం అజ్ఞానజాం మతిమి. అజ్ఞానం వల్ల పుట్టినటువంటి నా బుద్ధికి కొంత జ్ఞానోపదేశం చేయబోయా రామచంద్ర అని చెప్పి దశరథ మహారాజు రామచంద్రుణ్ణి అర్థించాడు. దారాపత్య గృహాద్యేషు స్థితా నైవోపశామ్యతి. ఎంతసేపు భార్య ఆ ఈ గృహములు, ఆ అంతఃపురములు, యుద్ధములు, వీటితోటి గడిచిపోయింది నా జీవితం అంతా. మనస్సుకి శాంతి లేదు రామచంద్ర. తత్పితుర్వచనం శ్రుత్వా రాజానం రాఘవో బ్రవీత్. ఆ రకంగా అడిగినటువంటి, కోరినటువంటి తండ్రితోటి రామచంద్రమూర్తి ఈ రకంగా చెప్పడం మొదలెట్టాడు. జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నాడు రాముడు తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకి. శ్రీరామ ఉవాచ శృణు రాజన్ ప్రవక్ష్యామి తవ జ్ఞానార్థముత్తమం. శృణోతు మమ మాతేయం కౌసల్యాపి తవ ప్రియా. తల్లి కౌసల్య కూడా ఇక్కడే ఉంది, చాలా సంతోషం, మీరిద్దరూ వినాలి. నేను జ్ఞానం కోసమైనటువంటి కొన్ని మాటలు మీ ఇద్దరికి చెప్పబోతూ ఉన్నాను అని చెప్పి రాముడు దశరథ మహారాజుకి జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. నశ్వరం భాసతే చైతత్ విశ్వం మాయోద్భవం నృప. యథా సుక్తౌ రౌప్యభాసః కాచ భూమ్యాం జలస్య చ. మొత్తానికి ఈ విశ్వమంతా కూడా నువ్వు అనుకుంటున్నది నిజమేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది తండ్రి దశరథ మహారాజా. కానీ ఆ విషయం ఏమిటి అంటే ఆ నీ నశ్వరమైనటువంటి ఈ ప్రపంచంలో ముత్యపు చిప్పని చూసి వెండి అనుకోవడం అనేటువంటి భ్రాంతితోటి, లేదా ఆ చౌడు నేలలో నీరు ఉంది అని చెప్పి ఒక ఎడారుల్లో జరిగేటువంటి ఎండమావి భ్రాంతిలాగా ఈ ప్రపంచాన్ని మనం చూస్తూ ఉంటామయ్యా. కాబట్టి అలాగే నశ్వరం భాతతే చైతత్ విశ్వం. శ్వః అంటే రేపు అని అర్థం. నశ్వః అంటే రేపు లేనిది, అంటే అశాశ్వతమైనది, అంటే భవిష్యత్తు శూన్యమైనది, పూర్తిగా నాశనం అయిపోయేది రేపటికి. అంటే అశాశ్వతమైనటువంటిది ఈ విశ్వము. అది మాయోద్భవం, మాయ వల్ల పుట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఈ విశ్వం అంతా కూడా. యథా సుప్తౌ రౌప్యభాసః. ముత్యపు చిప్పయందు వెండి అనేటువంటి భ్రమ ఎలా కలుగుతుందో దాని మీద సూర్యుడు పడ్డప్పుడు, కాచ భూమ్యాం జలస్య చ. ఎండమావి, ఈ నీరు లేని చోట నీరు ఉన్నట్లుగా ఎలా భ్రమ కలుగుతుందో, యథా రజ్జౌ సర్పభాసో. రజ్జు సర్ప భ్రాంతి, తాడును చూసి సర్పము అనేటువంటి భ్రాంతిని ఎలా పొందుతామో, మృగతో ఏ జలస్పృహ, అలాగే ఎండమావిలో నీరు ఉన్నట్టుగా ఎలా భ్రమ కలుగుతుందో, తద్వత్ అలాగా ఆత్మని భాసోయం కల్ప్యతే నశ్వరో బుధైః. ఆ రకంగా అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఆత్మలో ఇది కేవలము మాయ వల్ల సృష్టించబడినది, శాశ్వతుడైనటువంటి వాడు పరమాత్మ ఒక్కడే అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేక ఇదే శాశ్వతం అనుకుని, ఇదే నిత్యము ఉంటుంది అనుకునేటువంటి భ్రమలో ఉంటారయ్యా. కాబట్టి ఎటువంటి భ్రమ అదంటే ముత్యపు చెప్పును వెండిగా భ్రమించడం లాంటిది, రజ్జును చూసి సర్పమని భ్రమపడడం లాంటిది. అటువంటి భ్రమతోటి ఈ లోకం శాశ్వతము అనేటువంటి దృష్టితో కొంతమంది ఉంటారయ్యా, అజ్ఞానం వల్ల, వారి గురించి వారికి తెలియకపోవడం వల్ల. అజ్ఞాన దృష్టిభిః నిత్యం మన్యతే నతు పండితైః. కానీ పండితుడైన వాడు ఎప్పుడు కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు, ఇది శాశ్వతము అనేటువంటి విషయాన్ని వాడు ఒప్పుకోడు. ఆత్మా శుద్ధో నిర్వ్యడీకః సచ్చిదానంద లక్షణః. కాబట్టి ఆత్మ అయినది పరిశుద్ధమైనటువంటిది అని అది పండితుడైన వాడికి తెలుస్తుంది, అది నిత్యమైనటువంటిది అని. కాబట్టి ఎటువంటి వికారములు లేనటువంటిది అనేటువంటిది, సచ్చిదానంద లక్షణం కలిగి ఉన్నటువంటిది ఆత్మ అనేటువంటి విషయం పండితుడైన వాళ్ళకి తెలుస్తుందయ్యా. తక్కిన వాళ్ళేమో ఈ ఈ శరీరమే శాశ్వతం, ఈ భూమి శాశ్వతం, నా ఇల్లు శాశ్వతం, నా పొలం శాశ్వతం, నా పేరు శాశ్వతం, నా కీర్తి శాశ్వతం అనుకుంటూ అశాశ్వతమైన దాన్ని శాశ్వతమైనట్టుగా భ్రమపడుతూ ఉంటారయ్యా. అది పండితుడైనటువంటి వాళ్ళు చెయ్యకూడదు సుమా.
యస్యాంశాంశేన విశ్వేశ బ్రహ్మాద్యా సకలా వయం స్థిత్యుత్పత్తి వినాశార్థం నానా రూపాణి మాయయా. కాబట్టి పరమాత్మ యొక్క అంశలోని ఒక అంశ వల్ల పరమేశ్వరుడు, బ్రహ్మ, ఆ అందరూ కూడా ఈ సృష్టి స్థితి సంహారాలు చేయడం కోసం ఉద్భవించారు నాతో పాటుగా. అంటే త్రిమూర్తులు యొక్క పుట్టుక కూడా పరమాత్మ యొక్క ఒక అంశ మాత్రమే. కాబట్టి ప్రపంచంలో సృష్టి స్థితి సంహారాలు పనులు చేయడం కోసం మేము సృష్టింపబడ్డాము. ఇది మాయ వల్ల నానా రూపములు మేము పొంది ఉన్నాము. అలాగా అంటే ధార్యంతే నటవత్ రాజన్నతే శ్వాసక్త ఏవసహ. మనందరి పాత్రలు కూడా నాటకంలోని ఒక నటుల వలె పాత్రలు జీవిస్తూ ఉండవలసిందే. ఆఖరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అటువంటి పాత్రలే. వారు కూడా మరి యొక్క శక్తి యొక్క అంశములు మాత్రమే. యథా పద్మం న స్పృశతి జలం మాయాం తథా మలః. ఏ రకంగా అయితే జలము పద్మాన్ని స్పృశించలేదు, అంటే పద్మం మీద జలం తామరాకు మీద నీటి బొట్టులా అనేటువంటి మాట వాడేస్తూ ఉంటాం. యథా పద్మమివాంభసి అని. తామరాకు మీద నీటి బొట్టులా కాకుండా నీటి యందు తామరాకు వలె, నీటిలో ఉన్నటువంటి తామరాకు ఏ రకంగా నీటికి అంటుకోకుండా ఉంటుందో ఆ రకంగా అది తెలియవలసి ఉంటుంది. ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో అనేటువంటి విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మాయలో పడిపోతాము. ఆత్మా నిత్యః న స్పృశతి పరమానంద విగ్రహః దేహాగార సుత స్త్రీషు మామకేతి చ యామతిః. నిత్యమైనటువంటి ఆత్మ నాది, నేను నిత్యుడును అనేటువంటి వాడు ఉన్నవాడు ఎదుటివాడిలో ఉన్నటువంటి పరమాత్మ విభూతి కూడా నిత్యమే అని భావించి ఉంటాడు. కాబట్టి ఎప్పుడూ ఆనందంతో ఉంటాడు, పరమానందంతో ఉంటాడు వాడు. అవతల వాడికి నాకు భేదం ఉన్నప్పుడు కదా దెబ్బలాట గొడవ. భేదమే లేదు అనుకున్నవాడు ఎప్పుడు కూడా పరమానందంతో ఉంటాడు. దేహ ఆకార సుత స్త్రీషు, ఇంటి మీద తన పుత్రుల మీద, తన యొక్క భార్య మీద మా అమ్మకేతి, నాది నాది నాది, ఇది నాకు చెందినది అనేటువంటి అభిమానం ఎప్పుడైతే పెంచుకుంటారో అది పతనానికి దారి తీస్తుంది. ఉపసంహృత్య బుద్ధ్వా సంన్యస్య బ్రహ్మణి చిద్ఘనే యద్యత్ కించిత్ భాసతేత్ర తత్ర నారాయణాత్మకం. మొత్తానికి మనస్సుని బ్రహ్మయందే లగ్నం చేసి, అది పరిపూర్ణమైనటువంటి ప్రకాశం ఏదైతే ఉందో దానిలోనే కనుక మనసు పెట్టినట్లయితే తత్ నారాయణాత్మకం, నారాయణాత్మకమైనటువంటి తేజస్సు అది, అదే శాశ్వతమైనటువంటిది. కాబట్టి పశ్యత్వం సర్వభావేన ముచ్యతే భవ సంకటాత్. ఈ సృష్టి అంతా అశాశ్వతమని, ఈ భార్య పిల్లలు వీళ్ళందరూ అశాశ్వతమని తెలుసుకున్నవాడు సమస్త భావములని విడిచిపెట్టి, వాటి యందు మోహాన్ని విడిచిపెట్టి భవ సంకటముల నుంచి, సంసార దుఃఖాన్ని నుంచి దూరం అవుతాడు. సత్యం శౌచం దయా శాంతి క్షమా చైంద్రియ నిగ్రహ అహింసా భగవద్భక్తి వేద మార్గానువర్తనం ఇత్యాద్యాయే గుణారాజన్ తాన్ భజస్వ నిరంతరం. ఓ రకంగా చెప్పాలంటే రామగీత జరుగుతూ ఉన్నది. దశరథ మహారాజుకి గీతాబోధ చేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. సత్యం శౌచం దయా శాంతి క్షమా ఇంద్రియ నిగ్రహ అహింస భగవద్భక్తి వేద మార్గానుసారణం, ఇవన్నీ కూడా ఈ గుణాలని నువ్వు పెంపొందించుకోవాలి. ఎందుకని ఇలా చెప్పవలసి వస్తుందంటే, జరగబోయేటువంటి కార్యక్రమంలో దశరథుడు మోహాన్ని ప్రదర్శించబోతూ ఉన్నాడు రామచంద్రమూర్తికి. అలాంటి మోహం ప్రదర్శించకూడదు కుమారుడి విషయంలో అని ఆయనకి ఇప్పటి నుంచే చెప్పకుండా ఒక పాఠాన్ని చెబుతూ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా కోరి నన్ను దూరం అయిపోవలసి వస్తే, నేను నీకు దూరం అయిపోతే నువ్వు బాధపడకూడదు సుమా అనేటువంటి అర్థంలో ఈ భార్య పిల్లలు కుమారులు వీళ్ళందరి మీద మోహం పెట్టుకోవడం సరి అయినటువంటి పని కాదయ్యా అని ముందే దశరథ మహారాజుకు ఒక ఉపదేశం చేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. శౌర్యం జూతం వివాదంచ మాత్సర్యం దంభమేవ చ క్రౌర్యం లోభం భయం క్రోధం శోకం నింద్య ప్రవర్తనం వేద విప్రయతీనాం చ సాధూనాం మానభంజనం నిందా పైశూన్యమానే ఆవేశం త్యజ దూరం స్వతో నృప.
ఇందాక ఉండవలసినటువంటి గుణాలు చెప్పారు. సత్యం, శౌచం, దయా, శాంతి, క్షాంతి, జితేంద్రియత్వం, అహింస, భగవద్భక్తి, వేద మార్గానుసారణం అని. ఉండకూడని లక్షణాలు కూడా చెప్తూ ఉన్నారు. చౌర్యం, మనది కానిది మనం తీసుకోవాలి అనుకోవడం. ద్యూతం, వివాదం, మాత్సర్యం, దంభం. దంభం అనేటువంటి మాటకి అవతల వాళ్ళు చూస్తున్నారు కదా అని చేయడం, అవతల వాళ్ళు చూడడం కోసం చేయడం, మనసులో లేకపోయినప్పటికీ అవతల వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఒక విపరీతమైన ప్రదర్శన ఒకటి చేయడం, వాళ్ళ కోసం ధర్మంగా ఉన్నట్టు ప్రదర్శన చేయడం, దాన్ని దంభం అంటారు. క్రౌర్యం, లోభం, భయం, క్రోధం, శోకం, నింద్య ప్రవర్తనం, నిందించేలాంటి ప్రవర్తన. వేద విప్రయతీనాంచ సాధూనాం మానభంజనం, వేద విప్రయతి సాధువుల యొక్క మానాన్ని భంజించడం, వాళ్ళని అవమానించడం. నిందా, నిందించడం. పైశూన్యం, పైశూన్యం అంటే కొండియాలు చెప్పడం, చాడీలు చెప్పడం అవతల వాళ్ళ మీద. అది చాలా బలహీనత ఇది ఒకటి. పైశూన్యం, ఆవేశం, త్యజ దూరం స్వతో నృప, ఇలాంటివన్నీ దూరంగా ఉంచుకోవాలయ్యా అని చెప్పి దశరథ మహాతో చెప్తున్నాడు. పూర్వం త్వయా తపస్తప్తం పుత్రత్వం యాచితం మమ, పూర్వం నువ్వు నా కోసం తపస్సు చేసి నేను పుత్రుడిగా కావాలి అని నన్ను యాచించావు. తస్మాత్ జాతోస్మి తత్తోహం, కాబట్టి నేను నిన్ను మిషగా చేసుకుని నీకు కుమారుడిగా పుట్టాను. నీ యందు కౌసల్యాయాం నృపోత్తం, కౌసల్య యందు నేను నీకు కుమారుడిగా జన్మించడం జరిగిందయ్యా దశరథ. మయా కథితం చైతదజ్ఞానమలనాశనం గోపనీయం ప్రయత్నేన కథనీయం న కుత్రచిత్. నేను నీకేదో ఇంత ఉపదేశం చేసినట్టు, నీకింతసేపు నేను గీతాబాహ చేసినట్టు అందరికీ వెళ్ళి నువ్వు చెప్పకు సుమా. ఎందుకంటే నేను తండ్రి గారికే ఉపదేశం చేసేంత వాడయ్యాడు రకరకాలుగా అనుకుంటారు, తెలిసి తెలియని వాడు కాబట్టి. లేదా నేను సాక్షాత్ నారాయణుని అని నీకు తెలిసింది అని చెప్పి వాళ్ళందరూ అనుకుంటారు. అది తెలియడం సరి అయినటువంటి పని కాదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని పరిపూర్ణంగా రహస్యంగానే ఉంచుకో, ఈ జ్ఞానాన్ని నీ దగ్గరే అట్టి పెట్టుకో. నేను చెప్పాననే విషయాన్ని ఎవరి దగ్గర నువ్వు అనవద్దు. తద్రామవచనం శ్రుత్వా గత మాయామలో నృపః సద్భావ పరిపూర్ణస్తు రోమాంచిత వపుద్ధర. ఆనందంతో ముఖం వెలిగిపోతుంది దశరథ మహారాజుకి. సంశయాలని తొలగినట్టు అనిపిస్తున్నది. దేని మీద ఉండేటువంటి అనురాగం, భావం, దాని మీద ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ ఏదైతే ఉన్నదో, ఆ సంఘం ఏదైతే ఉన్నదో అది తొలగిపోయినట్టుగా అనిపిస్తున్నది. ఏదో ఒక జ్ఞానం కలిగిపోయినటువంటి భావన కలుగుతూ ఉన్నది. దాంతో ఆయన సద్భావంతో రోమాంచిత వపుద్ధర, ఒళ్ళు పొలకించిపోతూ ఉన్నది. సాక్షాత్ నారాయణుడే తనకి జ్ఞానోపదేశం చేశాడని. ప్రణనామా రాఘవస్య చరణౌ గాఢభావత, కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడంటే రామచంద్రమూర్తికి దశరథ మహారాజు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంటుంది, తండ్రి కొడుకుకి సాష్టాంగ నమస్కారం చేయడం అని. తండ్రి కొడుకుల స్థాయిలో మాట్లాడుకోవటం లేదు వాళ్ళు. సాక్షాత్ నారాయణుడు దశరథుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. ముందే చెప్పాడు నువ్వు నారాయణుడు అయ్యా అని, నేనే నారాయణుని అని ఈయన కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి నారాయణుడు విష్ణుమూర్తికి దశరథ మహారాజు నమస్కారం పెడుతున్నాడనే అనుకోవాలి మనం. ఆ రకంగా రాఘవుని రూపంలో విష్ణుమూర్తికి దశరథ మహారాజు నమస్కారం చేశారు. తతో రామం పునఃప్రాహ పితరం నిర్మలాశయం నేదం యోగ్యం త్వయా రాజం వందనాది శిశుం ప్రతి. రాముడు ఆయన లేవనెత్తి, తండ్రి మీరు ఇటువంటి చేష్టలు చెయ్యకూడదు, నేను మీ కుమారుడిగా వచ్చాను ఇప్పుడు, కాబట్టి వందనాది శిశుం ప్రతి, మీ యొక్క శిశువుని కుమారుడైనటువంటి నాకు మీరు నమస్కారం చేయడం సరైనది కాదు. మాయయా నరవేషస్య మమోపహాస కారణం, మాయతోటి ఒక నిర్దిష్టమైనటువంటి పని చేయడం కోసం నేను మానవ రూపంలో వచ్చినప్పుడు మీరు ఇటువంటి ప్రవర్తన చేస్తే అది అపహాస్యకారకం అవుతుంది నా విషయంలో. నేను చిన్నపిల్లవాడిని, నేను మనసైవచ మాం నిత్యం భజ భావేన సాదరం. నిజంగా మీకు విష్ణువు మీద నా మీద భక్తి ఉన్నట్లయితే మనసులోనే మీరు భావన చేసుకుని మనసులోనే ధ్యానం చేసుకోండి. మచ్చిత్తో మద్గత ప్రాణో మయ భక్తిం దృఢాం కురు. ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ నాకే మనసులో సేవ చేస్తూ నా నామమే భజిస్తూ మీరు మనసులో నా మీద
దృఢమైనటువంటి భక్తిని పెట్టుకోండి. అంతేగాని ఈ చేష్టల రూపంలో మీరు నాకు నమస్కారం చేయడం అది చెయ్యవద్దు. ఇత్యుక్త్వా పితరో నత్వా గృహీత్వా జ్ఞాం తయో ప్రభు యయో రథ సమారూఢ శ్రీరామస్వనికేతనం. ఆ రకంగా తల్లిదండ్రులు ఇద్దరికి చెప్పి వారిద్దరికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసినటువంటి రామచంద్రమూర్తి మళ్ళీ రథం ఎక్కి తన యొక్క గృహంలోకి ఆయన ప్రవేశించారు. మళ్ళీ తన ఇంట్లోకి ఆయన వచ్చేశారు. మనం ఈ ఇది కొంచెం వినేటప్పుడు కానీ ఆలోచించేటప్పుడు కానీ కొంచెం విచిత్రమైనటువంటి భావనలు కలుగుతూ ఉంటాయి. ఇలా జరిగి ఉంటుందా, నిజమేనా, ఇలాగేనో. కాబట్టి మనం మనసుని ముందే సిద్ధం చేసుకున్నాం. ఎటువంటిది జరిగినా కూడా ఇది మరొకలా జరిగినటువంటి రామాయణం. ఇది మన ఆ రామాయణంతో పోలికలు లేకుండా విన్నట్లయితే చాలా అందమైనటువంటి వృత్తాంతం. రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి దినచర్య ఎలా ఉండేది అది ఎక్కడా ఎవరూ చెప్పరు మనకు. రామచంద్రుడు నిద్ర లేచిన నుంచి పడుకునేదాకా ఏం చేసేవారండి అని మనం ఎవరిని అడిగితే రేపు మన ఆనంద రామాయణకారుడు చెప్పాడండి, వాల్మీకి చెప్పారు ఆనంద రామాయణంలో, పొద్దున్న లేచిన దాని నుంచి రాత్రి దాకా ఆయన ఏం చేసేవారు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి దానిలో మనం ఉన్నాం. మనం 5వ సర్గలో 124 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. మళ్ళీ బుధవారం నాడు కలుసుకున్నప్పుడు ఆ ముందుకి మనం వెళ్ళవలసి ఉంటుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి.